అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భార్య వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న అతుల్ సుభాష్ భార్య నిఖిత సింఘానియాను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. నిఖితతో పాటు ఆమె తల్లి నిషా సింఘానియా, తమ్ముడు అనురాగ్ సింఘానియాను అదుపులోకి తీసుకున్నారు. అతుల్ సుభాష్ అనే టెక్కీని ఆత్మహత్యకు ప్రేరేపించారంటూ వారిపై కేసు నమోదైంది. వీరి కోసం పోలీసులు చాలా చోట్ల గాలించగా చివరికి ప్రయాగ్రాజ్లో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతుల్ సుభాష్ ఆత్మహత్య వీడియో బయటకు వచ్చాక వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఉత్తరప్రదేశ్కు చెందిన వీరు పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో పరారీలో ఉన్నారు. మొబైల్ ఫోన్ లొకేషన్ ఆఫ్ చేసి వారు ఎక్కడున్నారో దొరకకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాక వాట్సాప్లోనే కాల్స్ మాట్లాడుతూ పోలీసుల దృష్టి మరలించారు. వారు ఉంటున్న ఇంటికి నోటీసులు అంటించిన పోలీసులు వారి బంధువులను కూడా ఆచూకీ కోసం విచారించారు. అంతేకాక వీరిపై నిఘా పెట్టిన పోలీసులు ఆమె చేసిన చిన్న తప్పిదాన్ని కనుక్కొన్నారు. తన దగ్గరి బంధువుకు ఫోన్ చేయడంతో ఆ నెంబర్ టవర్ ట్రేస్ చేసి పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. వైద్య పరీక్షల అనంతరం వీరిని బెంగళూరు జైలుకు తరలించారు. ఇక అతుల్ సుభాష్ మరణంపై పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. అతుల్ మరణానికి 15 రోజుల ముందు నుంచే ఇంటర్నెట్లో సర్చ్ చేశాడని పోలీసులు తెలిపారు. ఆత్మహత్య తరువాత జరిగే పరిణామాలపై వెతికినట్లు తెలిపారు. చివరగా వారం రోజుల క్రితం 24 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని వెల్లడించారు. ఆ తరువాత అతుల్ మరణానికి కారణమైన 4గురిపై కేసు నమోదు చేశారు. 4 నిందితులపై సెక్షన్ 108 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వీరిలో 3 నిందితులు పట్టుబడగా మరో నిందితుడు పరారీలో ఉన్నారు. వీరికి భారత చట్టం ప్రకారం 4గురికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని బెంగళూరు పోలీసులు వెల్లడించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.